హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. ఇంట్లో ఒక శవం దొరికితేనే టెన్షన్ పడిపోతాం. అలాంటిది ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా దాచాలని ముగ్గురు మహిళలు ట్రై చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే కాస్త డిఫరెంట్గా ఉంది కదా. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్తో నెట్ఫ్లిక్స్లోకొచ్చిన మూవీనే మా బెహెన్. మరి ఈ సినిమా నిజంగా ఎంటర్టైన్ చేసిందా, లేక మధ్యలోనే బోర్ కొట్టిస్తుందా? ఇప్పుడు చూద్దాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూసేద్దాం. ఈ మూవీ జూన్ 4న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియో కూడా ఉంది. రన్ టైం 2 గంటల 7 నిమిషాలు. మాధురీ దీక్షిత్, తృప్తి డిమ్రీ, ధర్నా దుర్గా, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక కథలోకి వెళితే, రేఖ అనే మహిళ ఒంటరిగా తన జీవితం గడుపుతూ ఉంటుంది. కాని ఒకరోజు అనుకోకుండా వాళ్ల పక్కింటి గుప్తాజీ శవం ఆమె ఇంట్లో కనిపిస్తుంది. ఆ శవం అక్కడికి ఎలా వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని షాక్లో పడిపోతుంది. అక్కడి నుంచి అసలు గందరగోళం మొదలవుతుంది. వెంటనే తన 2 కూతుళ్లను పిలుస్తుంది. ముగ్గురూ కలిసి ఈ విషయం బయటికి వెళ్లకుండా కవర్ చేయాలని చూస్తారు. కాని ఒక సమస్య నుంచి బయటపడదామనుకుంటే ఇంకో సమస్య వచ్చి పడుతుంది. అలా వాళ్లు పడే తిప్పలే ఈ సినిమా. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే, మాధురీ దీక్షిత్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ తన అనుభవం కనిపిస్తుంది. తృప్తి డిమ్రీ కూడా బాగా చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆమె పెర్ఫార్మెన్స్ బావుంటుంది. ఇక ధర్నా దుర్గా విషయానికి వస్తే చాలా చోట్ల నవ్విస్తుంది. ముగ్గురు కలిసి చిక్కుల్లో పడినప్పుడు వచ్చే సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ కూడా ఫన్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే వెళ్తుంది మామ. శవం దొరికిన దగ్గర్నుంచి ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉంటుంది. దాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలు, దొరికిపోతామేమో అనే భయం, మధ్య మధ్యలో వచ్చే కామెడీ, ఇవన్నీ కలిపి ఫస్ట్ హాఫ్ని లాగేస్తాయి. కాని సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి సినిమా కాస్త స్లో అవుతుంది. మొదట్లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ తర్వాత తగ్గిపోతుంది. కామెడీ కంటే ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని సీన్స్ కూడా కాస్త పెద్దగా అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్గా ముగించేశారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఐడియా బావుంది, కానీ మొదట్లో ఉన్న అదే స్పీడ్ని చివరి వరకు తీసుకెళ్లలేకపోయారు. అలాగే 2 గంటల 7 నిమిషాల రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చా లేదా? నా ఒపీనియన్ ప్రకారం చిన్నపిల్లలతో చూడకపోవడమే బెటర్. సినిమా మొత్తం శవం చుట్టూ తిరుగుతుంది. కొన్ని డైలాగ్స్, కొన్ని సిట్యుయేషన్స్ ఫ్యామిలీతో చూసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. ఫ్రెండ్స్తో లేదా ఒంటరిగా చూస్తే ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే, మా బెహెన్ స్టార్టింగ్లో బాగానే ఇంట్రెస్ట్ పెడుతుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండి ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేది. అయినా మాధురీ దీక్షిత్ యాక్టింగ్ కోసం, కొత్త కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నా రేటింగ్ 5కి 3. మరి మీరు ఈ మూవీ చూసారా లేదా? చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకా ఇలాంటి ఓటీటీ మూవీ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.